మరి పక్కనే ఒక ప్రైవేట్ స్టీల్ కంపెనీకి ఇంత ప్రేమ చూపిస్తున్నారే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మొత్తం అందరూ దిగొచ్చారు, అన్ని వరాలు కురిపించారు. కనీసం కేంద్ర మంత్రి వచ్చిందేమో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసమే, కాకపోతే పక్కనున్న విశాఖపట్నం స్టీల్కు పోకపోతే మళ్ళీ అదొక ఇష్యూ అవుతుంది అని కేవలం ఫర్ నేమ్ సేక్ నామమాత్రంగా మాత్రమే అక్కడికి వెళ్ళి రావాలి అనుకున్నారు. నామమాత్రంగా మాత్రమే వెళ్ళొచ్చారు. కనీసం ముఖ్యమంత్రి గారైతే పోను కూడా లేదు. పోనీ మైనింగ్ మినిస్టర్ గారు వెళ్లారు, ఏదైనా ఒక్క హామీ అయినా ఇచ్చారా, ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా అని చూస్తే విశాఖపట్నం స్టీల్స్కి ఉన్న ఇన్ని డిమాండ్లలో ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా స్పందించనే లేదు. ఎందుకని?